నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజైతే టిఫిన్కి ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా పని స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేశాక మిగిలిన ప్రాసెస్ మొత్తం చెప్తాను, ఏం చేస్తున్నాను. వీడైతే ఇంకా నిద్రపోతున్నాడని మా వారైతే వీడియో తీశారు. టైం అయితే 9:09 కావస్తుంది. వాళ్ళు ఎవరో శ్రీలత వంట స్టార్ట్ చేసేస్తుంది. 9:09 కాదు, 8 సారీ. ఈరోజు తొందరగా లేచింది. ఏంటది, మైసూర్ బనానా? ఇడ్లీ పిండి చూద్దాం, మంచిగా బొంగుతున్నాయి ఇవి కూడా. పొంగుతున్నాయి. అయిపోయాక చూపిద్దాం. ఏదైనా పొంగాలంటే వేడిని బట్టి ఉంటుంది. ఆయిల్ వేడిని బట్టి పొంగుతాయి ఏదైనా. ఓకే, ఇదిగోండి ఇంకా టిఫిన్కి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పని స్టార్ట్ చేయాలి దీని తర్వాత. నేనైతే ఇక్కడ కూర్చొని పునుగులు వేస్తుంటే అయ్యా కొడుకులు ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు చూడండి. చూడండి ఎట్లా పడుకొని చూస్తున్నారు టీవీ. అసలు వాళ్ళ నాన్న ఉంటే మనందరం అనవసరం అనమాట. వాడికి ఇంకా వాళ్ళ నాన్నే చూసుకుంటూ ఉంటాడు. మా ఆయనగారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇంటి పని అయితే పూర్తి కాలేదు. బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను. మిగిలిన పనులు అయిపోయినట్టేలేండి. ఇంకా వీడికి స్నానం చేయించి నేను ఫ్రెష్ అయితే పని అయిపోయినట్టే. మేమైతే ఫ్రెష్ అయిపోయాం. అన్నం ఒకటే వండుకోవాలన్నమాట. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు అసలు. ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్, చిక్కుడుకాయ కారం, పొడం అండ్ ఆలు టొమాటో కర్రీ, పెరుగన్నం కూడా. వీడికైతే తినిపించేశాను, ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ నాకు మెడ నొప్పి వస్తుందని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో దానికోసమని ఇంకా ఈ హాట్ బ్యాగ్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అట్లానే వేడి అంటే గోరువెచ్చగానే ఉంది కదా అని నేను తలనొప్పికి కూడా ఉంటుందిలే అని పెట్టుకున్నాను. ఈలోపు వాడు నిద్రపోయినోడు లేసి అది లాక్కోవాలంట. సోఫా కూడా దిగకుండా మీద దూకుతున్నాడు. ఎక్కడ పడతాడా అని నేను ఆపుతున్నాలే కానీ వాడు అనుకున్న చెయ్యాలిగా ఇంకా లాగేశాడనమాట. ఈ రోజైతే సోమవారం కదా, వెజిటబుల్స్ కూడా ఏం లేవన్నమాట, అయిపోయినాయి. సో సంతకి వెళ్దామని అయితే అనుకున్నా కానీ ఏంటో ఈ 3 days నుంచి ఇక్కడ మెడ మొత్తం ఇక్కడ పెయిన్ వస్తుంది భుజం దాకా. సో అందుకని నా వల్ల కాదు, మళ్ళీ రిక్కీని ఎత్తుకోవాలి లేదా సరుకులన్నా మోయాలి, ఏదో ఒకటి తప్పదు. ఎందుకులే నువ్వు అక్కడ వెళ్ళి వచ్చేసి అని చెప్పి ఆయన అయితే పంపించాను అనమాట. ఇంకా వెజిటబుల్స్ తీసుకొస్తే ఇంకా మళ్ళీ పని అయితే స్టార్ట్ అవుతుంది మాకు. ఎందుకంటే కొంచెం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నాం. మరేమో చూడాలి ఆయన వచ్చాక. వాడు గోలని బట్టి ఏదో ఒకటి పని అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సంక్రాంతి కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా. మొత్తం అద్దంలాగా చేసేకపోయినా ఏదో పైపైన కొంచెమైనా క్లీన్ చేసుకుందామని అయితే అనుకున్నాము. అది ఓపికను బట్టి చూసుకోవాలి. ఈయన గారైతే ఇంకా సంతకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నారనమాట. బాగానే తెచ్చారు కూరగాయలు అయితే. ఎంత బరువు ఉంది? చాలా బరువు ఉన్నాయి. అది చూడు, మా ఆయనగారికి అయితే కాఫీ కలుపుతున్నా. ఈయన కాఫీ ఎందుకు అంత ఇష్టం ఉండదు. ఒకవేళ కలిపినా కూడా ఎక్కువ కలపకూడదు. అండ్ 2 కప్పులు 2 ప్యాకెట్లు వేయాలి పౌడరు. అంత స్ట్రాంగ్ అయితేనే తాగుతాడు, లేదంటే తాగడనమాట. పెడుతున్నా ఇప్పుడే. ఈయనకైతే ఇదిగోండి 1/2 కప్పే కలిపాది. నేనైతే ఒకటే కప్పు తాగుతా, రోజుకి ఒక్కసారే తాగుతా. అది ఫుల్ కప్ తాగుతా, టీ అయినా కాఫీ అయినా. ఈయన మాత్రం అసలు టీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతాడు కానీ కాఫీ తాగుడు. నిన్నే చూపెత్తాను ఎక్కడెత్తను. మరికి వాళ్ళ డాడీ వస్తే ఓపిక వచ్చింది అనమాట. ఓ స్పీడ్గా నడుచుకుంటూ వస్తాడు. నేనున్నప్పుడు నడవమన్నా. సరే ఎందుకు తాగు నువ్వు అసలు కాఫీ చెప్పు. ఎందుకు అట్లా స్ట్రాంగ్ 1/2 కప్పే? ఇంట్రెస్ట్ ఉండదులే కానీ నాకు కాఫీ
స్ట్రాంగ్ ఎందుకు తాగుతానంటే నేను ఇక్కడ రూమ్లో ఉన్నా కదా దౌలతాబాద్లో, బ్యాచులర్ కదా, పొద్దున్నే నైట్ డ్యూటీ చేసి పొద్దున్నే వచ్చేవాడిని. టీ దొరికే కావు, బయటికి పోతే 5 రూపాయలు ఇంతే కప్పు, మళ్ళీ బ్రష్ చేసుకొని మళ్ళీ కిందకి పోయి టీ తాగి ఇబ్బంది కాబట్టి వస్తా 10 రూపీస్ పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటే ఒక పూట టీ పెట్టుకునేవాడిని. మరి సాయంత్రం కూడా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పాల ప్యాకెట్ యాడ్ తీసుకోండి ఎంత అని చెప్పి బ్లాక్ కాఫీ అలవాటు బాగా నాకు. వేడి నీళ్ళలో కాఫీ పొడి వేసుకోవడం, ఒక్క స్పూన్ షుగర్ వేసుకుంటే ఇప్పటికే వేసుకుంటావు. ఒకవేళ నువ్వు లీవ్ పెడితే నేను పడుకుంటా, నువ్వు మార్నింగ్ అదే చేసుకుంటావు. మార్నింగ్ అదే చేసుకుంటా. బ్లాక్ కాఫీ వేడి నీళ్ళలో కాఫీ పొడి పంచదార కూడా వేసుకోను, చేదుగా అంతే తాగేస్తా అలవాటు. అట్లా స్ట్రాంగ్నెస్ అలవాటు. ఇంకా ఏనాడన్నా నాకు ఎప్పుడైనా బెడ్ కాఫీ ఇచ్చాడేమో కానీ మా ఆయన నేను మాత్రం ఎప్పుడూ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన 5ంటికి లేస్తాడు, నేను ఎప్పుడో 8-9ంటికి లేస్తాను అనమాట. ఇంట్లో ఉన్నా కానీ అంతే 5ంటికే లేగుతా. అవును. గారు అయితే కష్టపడి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. భుజం పట్టేసిందని చెప్పాక ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నారు. వాడు కూడా మధ్యలో దూరాడు హెల్పింగ్కి. నేనేమో ఇదిగోండి కూరగాయలు తెచ్చాడుగా సర్దుదామని కూర్చున్నాను. లేపారు ఇద్దరు కలిసి. వీడైతే అసలు వాళ్ళ నాన్న పేకదంటండి ఆయన క్లీన్ చేస్తుంటే. నేను 3 రోజుల నుండి అనుకుంటున్నా కానీ మెడ నొప్పి తగ్గితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా, అదేమో తగ్గట్లే. సర్లే అని ఇంకా ఆయన క్లీన్ చేస్తుంటే నేను మిగిలిన ఇవన్నీ కడుగుతున్నాను. గ్లాస్ కూర్చొని చదువుతుంటా, ఏమన్నా ట్రేలు మేము కడుగుతా అంతే. అబ్బాయి హెల్పింగ్ ఉంటే వెంటనే అయిపోయింది పని అన్నట్టు ఉంటుంది. ఏంటి బుజ్జి వెలిగిపోతూ ఉన్నావు? ఫ్రిడ్జ్లో లైట్ పెట్టుకొని మా ఆయనగారు ఏదో ఆడబెట్టావు, ఆడబెట్టాడు లైట్ పెట్టుకొని హాయి పని చేస్తున్నాడు. ఇప్పుడు ఏమక్కర్లేదు, చూద్దాం. చిన్న గిన్నెలో తీస్తా అవసరమైతే. అంతే చేద్దాంలే. ఎంత అనుకుంటున్నావు కాలీఫ్లవర్? 10 రూపాయలు. మన 50 రూపాయలు పోయినసారి, ఇది 10 రూపాయలు. ఎంత ఉంటుంది దీనికన్నా? మరి ఎంత? అది 50, ఇది 10. ఇది అది 10, మరి అది 50. నువ్వు అది చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు కింద? చూడు ఒకసారి చూడు. ఇంకా నేను పచ్చిమిర్చి ఏం దొరకలాడు చేతికి. కోసేసినవా? వాడు చూడండి టమాటా కరెక్ట్ గురు చూసి వాడికి బొమ్మలు అవన్నీ డబ్బాలు వేయడం నేర్పిస్తున్నాం మేము. అట్లా చూడండి కరెక్ట్గా దాంట్లోనే అసలు కరెక్ట్గా గురు చూసి ఎంత తెలివిగలడు. అంతేనా వంకాయలు? పర్లేదమ్మే చాలే. కానీ కేజీ ఎంత అనుకున్నావు టమాటా? కేజీ 8 రూపాయలు. మరి ఇంకేరటం లేదు. ఇంకా వాడు ఇచ్చిన 80 అని అప్పటికి 2 కేజీలన్నర తీసుకుని, ఎందుకంటే చట్నీ పెడతా అన్నావు కదా, అందుకని చెప్పి 2 కేజీలన్నర తీసుకొచ్చా. ఎంత 2 కేజీలన్నర 20 రూపాయలు. అది ఊరే పచ్చిమిర్చి పట్టుకునేవు. ఉల్లిపాయ వచ్చేలోపు కాస్టే పడ్డది. ఉల్లిపాయ కాస్టే పడ్డలే కానీ టమాటా చీప్ పడ్డది. మరి అవి 80 రూపాయలు కేజీ ఉల్లిపాయలు అయ్యి. ఇది అంత కేజీన్నర 50 రూపాయలు ఉల్లిపాయ. పర్లేదు ఈ సైజు. మరి ఈ రేట్ అంటే లేవు, మార్కెట్లో లేవు. 2 కేజీలన్నర 20 రూపాయలు టమాటా. మొన్నదా కేజీ 200 కూడా పోయి. 300 పచ్చిమిర్చి మండిద్దే. మనలాంటి 1/2 కేజీ వాళ్ళకి ఈ బాక్సులు చాలా బెనిఫిట్ కదా. ఎందుకు తీసేస్తాను? నీ మొహం. ఇంకో వంకాయ ఉంది ఉల్లిపాయల్లో, బ్లాక్ షీప్ మే. అన్ని తొడలు తెస్తున్నాం అప్పుడే. పేస్ట్ చేస్తాం ఏంటి? ఒకసారి పేస్ట్ చేసిన గుర్తుందా? అవును. అప్పుడు ఎంత కేజీ అయితే 40 రూపాయలు సంథింగ్, ఎంతో 1/2 కేజీ అయితే 30 రూపాయలు అంటేనేమో అట్లా రేటు చెప్తే కేజీ తీసుకున్నా. అయ్యే ఉంటాయిలే. పేస్ట్ చేసి దాంట్లో పడితే కూరలు చేయొచ్చాను కదా. ఇక్కడ మొత్తం డిఫరెంట్. ఇప్పుడు ఏదో పచ్చిమిర్చి తీసుకున్నా, 1/2 కేజీ 30 అంట, 1/2 కేజీ 40, 1/2 కేజీ 20, 1/2 కేజీ 35 ఉంది సంథింగ్. 1/2 కేజీ మన 10 రూపాయలకి ఎక్కువ వస్తున్నాయి కదా 1/2 కేజీ. అందుకని చెప్పి వాళ్ళైనా అందుకనే అట్లా పెడతారు కాస్ట్లు. ఊరికనే పెడతారే ఎక్కువ వచ్చినట్టేగా 10 రూపాయలకి మనం 10 తగ్గుతుంది అనుకుంటాం. వాళ్ళు 10 పెరిగినా కొంచెం ఎక్కువ తీసుకుపోతారు కదా, సరుకు తొందరగా ఇదిగా లాభం వచ్చింది కదా. రంగులు అయితే ఒకటి 10 రూపాయలు అండి ప్యాకెట్. ఆ ప్యాకెట్ అంతా కలిపి 70 రూపాయలు. మల్లి బాబాయ్ గారి కొట్లో ఎంత కేజీ 25 రూపాయలు అంట. మొత్తం కలిపి కూడా 1/2 కేజీ ఉండవు. కానీ మనకి ఇక్కడ కేజీలు లెక్క
ఎంత తక్కువైనా ఎక్కువైనా తీసుకొని వేస్ట్ లేదు. మనం ఎందుకంటే మనకు ప్లేసే ఇంత అంత ఉంది. ప్లేస్ లేదు. అది ముళ్ళపాళ్ళు అయితే మంచిగా వేసుకోవడం. పోయినసారి నేను వదిన రథాలు గిదాలు అన్నీ వదిన పిల్లలు లక్కీ పన్నిక మా పోటీకి లక్కీ పన్నిక వేయడం. ఈడప్పుడే ఇక పుట్టింది 15 రోజులు. అవును, అత్తయ్య గారు లోపల కూర్చొని 15 రోజులు అంటే నెల December 31st. వాడి కింద నుంచి ఇంక ఏ బిడ్డ ఆ ఉల్లిగడ్డ. ఈసారి కూడా అక్కడ ఉంటే చేసుకునే వాళ్ళం కానీ మా అన్నయ్య గారు వచ్చి వెళ్ళేది లేదు. పోనీ వెళ్దామన్నా సంక్రాంతికి అసలు నీకు సంక్రాంతికి కూడా నీకు టికెట్లు దొరకవచ్చు రాకు. పైగా వదిన వాళ్ళకి సీజను. అవును, బొడ్డోని చూసుకుంటున్నారు అత్తయ్య గారు. వెళ్ళినా ఏం కుదరదు. ఎంత బుజ్జి ఎంత పడుతుంది? బుజ్జి బుట్ట అది ఈ బొట్ట ఏమోనండి గుర్తులేదు. 150 అనుకుంటా 3 అంతే. 153 చిన్న సైజు పెద్ద సైజు ఆ సైజు బాగున్నాయి. ఒకటి క్వాలిటీ బాగుంది. సైజ్ ఒకటి 50 అన్నారు. 3 అంతే కదా. అయితే క్వాలిటీ బాగున్నాయి. కొంచెం పెద్ద సైజు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్నాయి కవర్ కింద. రైతు బజార్లోనే ఇంకోటి కూడా ఉంది. ఇదేంటి పొట్ట? అది మంచి కాయలాగా కనపడుతుంది. చింతపండు పేస్ట్. అది చూడటానికి బాగుంది, బూజు లేదు. స్మెల్ చూడు. స్మెల్ బాగుంది. మరి ఏమైందో ఏదో లైట్గా ఏందో స్మెల్. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూలు కానీ తెచ్చి ఒక 1 వీక్కి కొంచెం స్మెల్ వస్తుండే చూసిన 10 days అయితే ఆ స్మెల్ లాగా ఉంది. బూజు లేదు ఏమి లేదు కానీ స్మెల్ వస్తుంది లైట్గా. అప్పుడే కొత్త చింతపండు అది పాడేసింది. మళ్ళీ ఒక ఈ మాల్లో పాత చింతపండు అదే ఐ మీన్ ఇత్తులు లేని చింతపండు అట్లుంది. పావుకాయ తీసుకొని చేసుకుందాం. పావుకాయ. అవును, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా ఎన్ని ఆర్గనైజర్లు ఉన్నా సరిపోవు మాకు. యాక్చువల్గా మాకు ఈ రో మొత్తం చట్నీస్. మరి ఊరికి వెళ్ళేది పొద్దాలు పెట్టుకోవటం రాదని అన్ని రకాల చట్నీలు నాకు ఇష్టం అని చెప్పి. ఎందుకు వాడుతా? ఆర్గనైజర్స్ మంచిగా కొత్తిమీర, పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెనక్కి గుత్తి వంకాయ ఇక్కడ ఒకటి అంతే బాగున్నాయి. ఇంకోటి పట్టిద్ది కానీ అని ఉంటే పెట్టుకోవచ్చు. ఏం లేదా? ఇంకా ఫైనల్గా ఒక గంట కష్టపడితే ఫ్రిడ్జ్ వరకు అయిందనమాట. మిగిలిన అన్ని క్లీన్ చేసుకోవాలి. చూసుకొని ఈ 10 రోజుల్లో క్లీన్ చేస్తా. అది సంగతి. ఏదో ఈయన హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు నడిచిపోతుంది, కానీ లేదంటే అమ్మో అయిపోయేది. ఎందుకంటే అసలు అమ్మో ఒక్క చోట ఆగనే ఆగడు. ఒళ్ళో పడుకున్నాక ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఆడు పాలు తాగటానికి కాదు, ఆ పీక లోపలికి నొక్కడం నేర్చుకున్నాడు. ఇది బబుల్స్ ఇది ఉంటుంది చూడు, బబుల్ ర్యాప్. అది కాదు అదేదో ఉంటుంది ఆ టైప్ తీసుకోవాలి. ఇంకా వీడియో తీస్తున్నా అని చూస్తున్నాడు. ఇప్పుడు వీడు కంప్లైంట్ చెప్తున్నాడు మా మీద. ఇట్లా ఉంటుంది వీడితో మా గోల. ఇంకా బట్టలు అక్కడే ఉన్నాయి, మడతేయాలి. శ్రీలతకి వేడి వేడి దోశలు, చల్లటి బోండాలు. నాకు వేడి వేడి రైస్, ఆలు కర్రీ, చిక్కుడుకాయ కారం, పొడం, పెరుగు. ఫుడ్ కూడా ఇంకా తినేసాం అనమాట. ఎందుకు అలా విడివిడిగా వేరే వేరే ఐటమ్స్ తిన్నామంటే ఇంకా ఆయన చిక్కుడుకాయ కారం తినబుద్ధి అవుతుంది, అన్నం వండమన్నారు. సో ఇంకా ఆయనకు అన్నం వండే అనమాట. మార్నింగ్ చేసుకున్న పునుగులును కొంచెం ఇడ్లీ పిండి ఉంది, అది వేస్ట్ చేయడమే ఎందుకనేసి ఇంకా నేనైతే దోశలు పోసుకున్నాను అనమాట. ఇంకా అయితే నేను అయితే మా ఆయన కొత్త బియ్యం తెచ్చి 4 రోజులు అయితే ఇవాళ తిన్నాడు అనమాట. అవి ఎట్లున్నాయి అబ్బాయి? రోజు 4-5 సార్లు అడుగుతున్నాడు ఎట్లున్నాయి అని. ఈ రోజు తిన్నాడు, ఇంక ఇవాళ తిని బాగున్నాయి అని చెప్తున్నాడు. వీడైతే గోల్ చేస్తున్నాడు. ఆల్రెడీ పడుకొని లేసాడు ఇందాక గంట.
వైట్ ఉన్నాయి పోయినసారి లలిత చెప్పాను. రైస్, లలిత రైస్ మనం అట్లోనే ఇయ్యి. అవును కానీ అవి ఇంత మెత్తన రాలా. లలిత వీడికి పెట్టడానికి ఉపయోగపడేది ఇది బాగుంది నాకు తెలిసి. బాగున్నాయి. లలిత మనకు బాగుంటాయి, రిక్కీకి కొంచెం మెత్తగా పడవు అనమాట. వన్ చూపి వెనక ఒంగు. ఇప్పుడు కూర్చుని ఇందాక ఒంగుండు. పాల డబ్బా లాగా చేస్తున్నాడు అక్కడ అయితే కూర్చొని. వాడు బొంద వీడేమో కోడ్ నెంబర్ ఇచ్చుంటే బాగుండేది రైస్. ఆ, అదే కోడ్ నెంబర్ అడిగి తెచ్చుకునే వాళ్ళం. అదే పెద్ద పెద్ద మార్ట్స్లో ఉంటాయి, మ్హూ. 110 ఎట్లా వాడు ఇచ్చుకుంటేదో. ఇంకా రండి సంగతి. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. అయితే ఇవాళ వీడియోకి మాత్రం కమెంట్స్ పెట్టారు, అది వామ్ పాలు ఎలా చేయాలి అవి అని. అవి మాత్రం రేపు చెప్తాను. ఫుడ్ ఫుడ్ ఏం పెడతారు ఏంటి ఈ డీటెయిల్స్ అయితే అడిగారు. నేను రేపటి మనం కూడా బ్లాగ్ ఏమనుకున్నామంటప్పుడు ఎవరిని అడిగితే చెప్దాంలే, లేకపోతే లేదులే, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అడిగితే చెప్దాం అని అనుకున్నాం. ఈసారి మాత్రం ఆ ఫుడ్ అంటే నెక్స్ట్ డే రేపు ఎల్లుండి వ్లాగ్ లో అయితే నేను చెప్తానన్నమాట. ఆడికి అసలు ఏమేమి పెడతాననే చెప్దాం. ఎన్ని రోజులకి ఒకే బ్లాగ్ లో మనం కూడా చెప్పలేం కదా. అవును, అందుకని రేపు ఎల్లుండి బ్లాగ్ లోన చెప్తానన్నమాట. సో అందుకని ఫాలో అవ్వండి. కాకపోతే అన్నీ ఒకటే వ్లాగ్లో చూపించలేను కాబట్టి ఒక్కో వ్లాగ్లో ఒక్కో టైప్ చూపిస్తానన్నమాట. ఒక 2-3 వ్లాగ్స్లో అట్లా చూపిస్తాను. సో చూడండి. బాయ్ బాయ్.